ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన రాజమండ్రిలో కన్స్ట్రక్ట్ చేస్తున్న మోరంపూడి ఫ్లైఓవర్ ఎక్కడ కన్స్ట్రక్షన్ అయింది అండ్ ఎప్పుడు ఓపెన్ అవబోతుందో తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు ముందు చూస్తున్నారు కదా, ఇదే రాజమహేంద్రవరంలో మోరంపూడి దగ్గర ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేను నా ప్రీవియస్ వ్లాగ్లో మీరు ముందు చూస్తున్నారు కదా, ఈ విధంగానే నేనైతే మంచి వీడియో చేశాను. అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. అలానే గోదావరి జిల్లాలో 5 ఫ్లైఓవర్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అవి ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో కూడా చెప్పాను. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో ఏం చూస్తామంటే మోరంపూడి ఫ్లైఓవర్ ఎక్కడ కన్స్ట్రక్షన్ అయింది అండ్ ఎప్పుడులో కంప్లీట్ అవుతుందో తెలుసుకోబోతున్నాం. మీరైతే బాగా అబ్జర్వ్ చేయొచ్చు, కింద మీకు ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది. ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమయ్యే విషయం ఒకటే, ఆల్మోస్ట్ ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా క్లియర్గా మీరు దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది. ఇదంతా ఫ్లైఓవర్ అండ్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది గోదావరి, ముందు కనిపించేది మొత్తం రాజమహేంద్రవరం అండ్ ఆ జంక్షన్ మోరంపూడి జంక్షన్ అంటారు. ఫ్లైఓవర్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో మీరు చూడాల్సిందే, అప్పుడే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఈ ఫ్లైఓవర్ గురించి. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ రావడం గల కారణం ఎంపీ భరత్ గారు. ఆయన ఉండడం వల్లే ఈ ఫ్లైఓవర్ అయితే వచ్చిందని చెప్పేసి అక్కడ నేను చేసిన చిన్న సర్వేలో తెలిసిందే. సో ఆ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. అండ్ మీరు చూసుకోవచ్చు, రీసెంట్గా రాజమండ్రిలో చాలా పెద్ద వర్షం పడింది. ఆ వర్షం మొదలైంది శ్రీకాకుళం నుంచి, అలా వరుసగా విశాఖపట్నం నుంచి రాజమండ్రి. అలా ముందుకు వెళ్ళిందో లేదో తెలియదు, కానీ మొత్తానికి రాజమండ్రి మొత్తం చాలా వరదలు వచ్చినట్టు పరిస్థితులు మనకు కనిపించే మనం చాలా వాటిలో చూసాం. లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తూనే ఉన్నాం. నేను వెళ్ళింది May 6th, వర్షం పడింది May 7th. యాక్చువల్లీ నేను May 6th వెళ్ళి కొన్ని వీడియోస్ కవర్ చేసి ఆ నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే కూడా ఉందాం అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల నేనైతే రిటర్న్ రావాల్సి వచ్చింది. రిటర్న్ రావడమే మంచిదైంది. ఒకవేళ అక్కడ ఉండిపోయి ఉంటే అక్కడే స్టక్ అయిపోయిండేమో. చాలా పెద్ద వర్షం అయితే పడింది. అండ్ నేను రిటర్న్ వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా అనకాపల్లి దాటిన తర్వాత చాలా పెద్ద వర్షం పడింది. ఉరుములు మెరుపులు చాలా గట్టిగా వచ్చాయి. ఇంకా మన సబ్వరం దగ్గర అయితే నా కాళ్ళ వరకు నీళ్ళైతే వచ్చాయి. కొన్ని చోట్ల చాలా ఇబ్బందికరంగా ఉండేది మనం వెళ్ళటానికి. హైవేలో వెళ్తే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ సర్వీస్ రోడ్లో వెళ్ళినప్పుడే ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. అప్పుడే అర్థమైంది మామూలు వర్షం పడలేదు, చాలా పెద్ద వర్షం పడిందని చెప్పి. నా అదృష్టం ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు నాకు చినుకులు తప్ప పెద్దగా వర్షం అనిపించలేదు. చిన్నగా చినుకులు పడుతూ కొంచెం తడిచాను. ఫైనల్గా ఇంటికైతే నైట్ 12 o'clock అయితే వచ్చాను. మీకు నేను వెళ్ళిన విషయాలు చెప్తూ ఫ్లైఓవర్ గురించి చెప్పలేదు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ గురించి మీరు చూసుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ అయితే ఎక్కడే స్టార్ట్ అవుతుంది అండ్ మనం స్టార్టింగ్ నుంచి వచ్చాం కదా, అక్కడ ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఒక రోడ్ అయితే కనబడుతుంది మీకు. అది 100 feet రోడ్ కొత్తగా వేశారంట. అండ్ ఆ రోడ్ అయితే గ్లో గార్డెన్ వరకు ఉంటుంది. అండ్ ఆ రోడ్ ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది. ఆ రోడ్ని ఎక్స్టెండ్ చేసి చాలా బాగా చేశారంట. సో మరి రాజమండ్రి ఎవరైనా ఉంటే ఆ రోడ్ గురించి మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. ఆ రోడ్ని గ్లో గార్డెన్ రోడ్ అంటారంట. అండ్ ఇప్పుడు మనమైతే మళ్ళీ వెనక్కి తిరిగి ఈ ఫ్లైఓవర్ అనేది చూద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ ఫ్లైఓవర్ గురించి తెలుసుకుందాం. అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ ముందు మీకు కనిపిస్తుంది చూసారా, చాలా చిన్న ఫ్లైఓవర్లో కనిపిస్తుంది, కానీ ఇది 1 kilometer అయితే ఉంటుంది. ఈ 1 kilometer డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మనకి అరౌండ్ ఒక 30 to 60 seconds అయితే పడుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఫ్లైఓవర్ లేకపోతే అదే టైం 30 to 60 minutes కూడా పట్టచ్చు. ఎందుకు అంటే అక్కడ చాలా ట్రాఫిక్ ఉండేది అండ్ అక్కడ నుంచి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. చాలా ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాలను ఆపడానికే ఈ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ఏ వెహికల్స్ అయినా పైనుంచి వెళ్తాయి. ఏమైనా చిన్న వెహికల్స్ ఉన్నాయంటే అవి కింద నుంచి వెళ్తాయి, ఊర్లోకి వెళ్ళాలన్నా వెళ్తాయి. అండ్ ఈ జంక్షన్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళొచ్చో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మీకు కనిపిస్తుంది కదా జంక్షన్, ఆ జంక్షన్ దగ్గర మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మనకి అక్కడ క్రాస్ అయ్యే వెహికల్స్ కనిపించవు. సో అందువల్ల చూసుకుని వెళ్ళడం చాలా మంచిది. అండ్ ఇప్పుడు మనం ఈ జంక్షన్ చూసుకుంటే, ఈ జంక్షన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళామంటే విశాఖపట్నం వెళ్తాం, వెనక్కి వెళ్ళామంటే విజయవాడ వెళ్తాం. అంటే రావులపాలెం వరకు వెళ్తాం, రావులపాలెం నుంచి అలా విజయవాడ వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ సర్కిల్ నుంచి మనం ఇలా లెఫ్ట్ తిరిగామనుకోండి టువర్డ్స్ రాజమండ్రి వైపు వెళ్తాం. అలా మనం కాంప్లెక్స్కి తర్వాత రైల్వే స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, లెఫ్ట్కి మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుందో చూడండి. అలానే మనం రైట్ తిరిగామనుకోండి టువర్డ్స్ మనం ఎటు వెళ్తామంటే శాటిలైట్ సిటీ, ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే కేశవరం నుంచి అలా అనపర్తి కన్నా ముందు ద్వారపూడి నుంచి అలా మండపేట కాకినాడ వెళ్ళొచ్చు. అలా సామర్లకోట కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనం లెఫ్ట్ తీసుకుంటే రాజమండ్రి ఊర్లోకి వెళ్తాం. అండ్ అలా ముందుకు వెళ్తే
మనం బస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. అండ్ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, అదే మన రీసెంట్గా వేసిన గ్లో గార్డెన్స్ రోడ్డు. ఇప్పుడు చూస్తున్నారుగా మొత్తం ఇటుపక్క ఫ్లైఓవర్ని. అండ్ ఇప్పుడు మనం అయితే రైట్ సైడ్ చూసుకుందాం. మనకి ఇప్పుడు లెఫ్ట్ వస్తుంది, కానీ మనం రైట్కి వెళ్తే శాటిలైట్ సిటీ నామవరం, కేశవరం, అలా మనం ఒక జంక్షన్కి వెళ్తాం. కేశవరం దాటిన తర్వాత ఒక జంక్షన్ అయితే వస్తుంది. ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ అనపర్తి వెళ్తాం. రైట్ తీసుకున్నామంటే కడియం, అలా మనం నేషనల్ హైవే 26లో మళ్ళీ మెర్జ్ అవ్వచ్చు. లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి అనపర్తి కన్నా ముందు ద్వారపూడి వస్తుంది. ద్వారపూడి నుంచి మనం మండపేట, కాకినాడ వెళ్ళొచ్చు. అండ్ రామచంద్రపురం కూడా ఆ రూట్లోనే వస్తుంది. ఇంకా మీకు స్ట్రైట్గా వెళ్ళి అనపర్తి నుంచి సామర్లకోట వెళ్ళొచ్చు. సామర్లకోట నుంచి మనం పిఠాపురం వెళ్ళొచ్చు, అలానే మన కాకినాడ వెళ్ళొచ్చు అనమాట. సో మొత్తానికి ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా తగ్గుతుంది అండ్ ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ఈ ఫ్లైఓవర్ అయితే ఒక 1 to 2 monthsలో అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయడం రాజమండ్రి వాసులకు ఏ విధంగా అనిపిస్తుందో ఒక కామెంట్ చేయండి. అండ్ మొత్తం చూస్తున్నారు కదా, ఇదే మన రాజమండ్రి దగ్గర ఉన్న మోరంపూడి ఫ్లైఓవర్. అండ్ ఇది స్టార్టింగ్ పాయింట్ వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు. అండ్ ఇక్కడితో నేనైతే బ్లాగ్ నేను చేస్తున్నాను. మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. Thank you friends, thank you for valuable support, keep supporting and always have a safe and happy drive. Thank you, take care, bye bye and have a nice day.